పైకి నా వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను ఈ సంవత్సరం క్రిస్మస్‌కి ముందు రోజు నైట్ అనుకున్నా. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా! క్రిస్మస్‌కి కాదు సాక్ష్యాలు చెప్పేది. ఈ సంవత్సరం నాకేం సాక్ష్యం ఉంది, నేనేం సాక్ష్యం చెప్పాలి అనుకున్నా. అనుకోగానే మా నాన్న ఇంటికొచ్చాడు. ఎప్పుడో వచ్చేలాగే నైట్ 10కి తలస్నానం చేసి రేపు పండగ కదా! 3కి ముగ్గురం ప్రార్థనకెళ్దాం అనుకున్నాం. అనుకోగానే మా నాన్న స్నానం చేసొచ్చాడు. అలా అన్నం తిన్నాడు. తిన్నాక చలి, జ్వరం వచ్చేసింది. ఆ ఒక్క రోజులోనే మనిషి చాలా లావుకుపోయి, చాలా సన్నగా అయిపోయి, ఏంటి ఇలా అయిపోయాడు? ఎప్పుడు ఇలా ఉండదు కదా! ఇట్లా ఒక జ్వరానికి ఇలా అయిపోయాడేంటి? ఏంటి ప్రభువా ఏమైంది? మా 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 నుంచి ఏమైనా తప్పుందా? మేమేమైనా చేశామా? నేనొచ్చాననే కానీ ప్రార్థనకి ఏమైందో? ఎలా ఉన్నాడో? ఏంటో అని నైటంతా అలా అనిపిచ్చింది. ఆ రోజంతా గూడా నా మనసంతా గూడా ఏం బాలేదు. ఏంటి పండగ, పండగ అనుకున్నాము. సంవత్సరం అంతా ఎదురు చూసేది దీనికోసమే కదా! ఇంత కష్టపడి ఎదురు చూసేదానికి ఈరోజు ఏంటి ఇలా అయిపోయింది మా పరిస్థితి అనని నేను అనుకున్నా మనసులో. అనుకుని ఏంటి ప్రభువా మా నాన్నని సాక్షిగా నిలబడొద్దా? పోయిన సంవత్సరం అన్ని బాధలొచ్చినా నువ్వు తగ్గించావు. ఇప్పుడేంటి ప్రభువా ఇంత జ్వరం పెట్టావు. ఏమైపోతాడు? మా నాన్న లేకపోతే మేము ఎలా ఉండగలుగుతాము అసలా? ఎవరు లేనోళ్ళకి నువ్వే కదా ప్రభువా ఆధారం. మా నాన్న నువ్వు కాపాడు అని నేను చాలా మనసులో అనుకున్నా. నేనేదైనా టెన్షన్ పడితే ఆళ్ళు ఇంకా టెన్షన్ పడతారేమో అని ఏమన్నా హాస్పిటల్‌కెళ్దామా అంటే, తగ్గిపోతదిలే అమ్మ, తగ్గిపోతదిలే అన్నాడు. ఆ నైట్ మేము బయటికెళ్ళి టాబ్లెట్స్ అయి తీసుకొచ్చాము. ఎంత చలి జ్వరం అంటే 2, 3 దుప్పట్లు కప్పినా మనిషి చలికి ఆగలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. 2 రోజులకే చాలా సన్నగా అయిపోయి, ఏంటి ప్రభువా ఏమైంది ప్రభువా? మా తరపు నుంచి ఏమన్నా తప్పుంటే మమ్మల్ని క్షమించు. మాకు చూపించు మేము సరి చేసుకుంటాం అని నేనైతే చాలా ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు హాస్పిటల్‌కి కూడా ఎళ్ళకుండా మా నాన్నకి నయం చేశాడు. ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని కాచి, కాపాడి సజీవ లెక్కలో ఉంచాడు. నాకిచ్చిన జాబ్‌ని బట్టి మీరందరూ మా కోసం ఇంకా ప్రార్థన చేయండి. మా నాన్న దేవుడి సన్నిధిలో ఇంకా ఎదగాలని. ఈరోజు కూడా సాక్ష్యం చెప్పమంటే నేను చెప్పను అన్నాడు. అయినా నేనే నాన్న మొన్న నీకంత బాగోకపోతే దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా! నువ్వు దేవుడి సన్నిధిలో సాక్షిగా నిలబడాలి. నువ్వు చెప్పగలిగిందే నువ్వు చెప్పు అని చెప్పి నేను చాలా ఫోర్స్ చేశాను. అయినా నేను చెప్తాడనుకోలేదు. దేవుడి నామానికి చాలా స్తుతులు. ఎందుకంటే ఆయన నిలబడి సాక్ష్యం చెప్పాడు. నేను ఒకప్పుడు మా నాన్న చూసి అనుకునేదాన్ని, ఇంక మా నాన్న గుడికి రాడు, ఇంక మారడు. ఇంక మా నాన్న జీవితాంతం మా నాన్న నేను చూస్తా అలా అని అనుకునేదాన్ని కాదు. మా నాన్న గుడికొచ్చినప్పుడల్లా నాకు అనిపిచ్చిద్ది మా నాన్నేనా అని. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో పురుషులు మారితే చాలా ఆనందంగా ఉంటది. మనమందరం అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇదే నా చిన్న సాక్ష్యం.